మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైనటువంటి స్కూల్స్, కాలేజీలు, ఇక విద్యాసంస్థలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా రవాణా శాఖ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఫిట్నెస్లు బస్సులకు చేయించాలి, అలాంటి టెస్టులు నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 817 వాహనాలకు గాను ఇప్పటి వరకు 298 వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ టెస్టులకు వచ్చాయని కూడా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే సీజ్ చేస్తామని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఈ ఫిట్నెస్ కు సంబంధించి అంటే ఆల్రెడీ ఆదిలాబాద్ లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు స్కూల్స్ ప్రారంభమయ్యాయి. స్కూల్ బస్సులు రైమని రోడ్ల మీదకి వచ్చేసాయి. అయితే చాలా బస్సులకి అంటే ఫిట్నెస్ లేకపోవడం ప్రధాన సమస్య. ఎందుకంటే ఖచ్చితంగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్ అయిన తర్వాత మాత్రమే రోడ్లపైకి ఎక్కాలని చెప్పేసి డిటిసి చెప్తున్నారు. అలా కనుక ఒకవేళ ఫిట్నెస్ సామర్థ్యం లేని వాహనాలు కనుక రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తామని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతాయి బస్సులు కాబట్టి ప్రతి బస్సు కూడా కండిషన్ లో ఉంటేనే అవి బయటికి తీయాలి అని చెప్పేసి డిటిసి చెప్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ స్కూల్స్, కాలేజెస్ సంబంధించి 87 వాహనాలకు గాను 298 మాత్రమే అవి ఫిట్నెస్ సాధించుకున్నట్టు, మిగతా 519 బస్సులు ఇంకా చేయించుకోవాలన్నట్టుగా ఆ ఫిట్నెస్ చేయించుకోవాలన్నట్టుగా డిటిసి చెప్తున్నారు. అయితే ప్రధానంగా అంటే స్కూల్ బస్సులకు ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అనేది ఆయన పూర్తి వివరంగా చెప్పారు. అంటే స్కూల్ బస్సు కానీ కాలేజ్ కానీ దాని పేరు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పైన స్కూల్ కి ముందు వైపు ఎడమ భాగంలో స్కూల్ పేరు ఉండాలని, ఎల్లో కలర్ లో బస్సు యొక్క కలర్ ఉండాలని, తర్వాత డ్రైవర్ పూర్తి కండిషన్ లో ఉండాలని, ఆరోగ్యవంతుడుగా ఉండాలని, ప్రతి 3 నెలలకోసారి ఆ డ్రైవర్ కి బీపీ, షుగర్, ఐ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలని. ఎందుకంటే వాహన చోదకుడి బస్సు కండిషన్ ఉన్నప్పటికి కూడా డ్రైవర్ కండిషన్ లో లేకపోతే కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఈ నియమాన్ని కూడా ఆయన చేర్చారు. అంటే ఓవరాల్ గా బస్సుకు సంబంధించి ఆ 15 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ఆ బస్సు ఇంజన్ తో పాటు ఆ బస్సు టైర్లు, లోపల బాడీ, ఆ కిటికీలు, అద్దాలు, ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో బస్సు పూర్తి కండిషన్ తో ఉంటేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా అలాగే సురక్షితంగా ఉంటుందని చెప్పేశారు. అలాగే ఈ కేవలం యాజమాన్యాలు మాత్రమే కాకుండా పేరెంట్స్ కమిటీ కూడా ఇందులో భాగం కావాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే యాజమాన్యాలు కొంత వ్యాపార ధోరణి కావచ్చు, లాభాపేక్షతో కొన్ని నిబంధనలు గాలి కుదిలేయచ్చు. కానీ పేరెంట్స్ తమ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఆ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి. కాబట్టి ఈ స్కూల్ బస్సుల కండిషన్ లో ఖచ్చితంగా పేరెంట్స్ కమిటీ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆ డ్రైవర్ యొక్క బస్సు యొక్క వివరాలు, డ్రైవర్ యొక్క వివరాలు అవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఆ బస్సు కండిషన్ విషయంలో కొంత జాగ్రత్త అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే అసలు ఈ పాటికే అంటే స్కూల్స్ రీఓపెన్ సమయానికే దాదాపుగా అన్ని బస్సులు అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్సులు తమ ఫిట్నెస్ టెస్ట్ సాధించుకోవాలి. కానీ ఇప్పటికీ దాదాపు సగం వరకు కూడా అవి ఇంకా ఫిట్నెస్ కు వెళ్ళలేదు. అంటే దానికి అంటే కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. అదే విషయంలో ఒకవేళ పేరెంట్స్ కమిటీ కనుక అందులో భాగమై ఉంటే కనుక వాళ్ళు ఈ విషయంలో వాళ్ళని తొందర పెట్టడం కానీ, లేదంటే జాగ్రత్త వహించడంలో ఫిట్నెస్ కు పంపడం కానీ ఇవన్నీ చేసే అవకాశం. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే అందరికీ కూడా చాలా ముఖ్యం కాబట్టి, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో పిల్లల యొక్క సురక్షితం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మరి ఆ బస్సులు ఏవైతే పిల్లలు తీసుకెళ్ళినటువంటి బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా స్కూల్ ఏదైతే పాఠశాల ఉంటుందో ఆ స్కూల్ ఆవరణలోనే ఎక్కే విధంగా, స్కూల్ ఆవరణలోనే దించే విధంగా అలాంటి ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు. అంటే ఎక్కడో స్కూల్ దూరం ఉంటే వచ్చి అక్కడ దించడం ఇలాంటివి కాకుండా స్కూల్ ఆవరణలోనే ఎక్కే విధంగా దించే విధంగా కూడా ఉండాలని అంటే కొన్ని కండిషన్స్ ఇవన్నీ సమగ్రంగా అన్ని పూర్తిగా ఉన్నప్పుడు మటుకే. ఇవే కాకుండా ఇంకా స్కూల్లో అంటే ఆ బస్సులో ఒక బ్రేక్స్ కానీ, తర్వాత ఇంజిన్ యొక్క సామర్థ్యం కానీ, ఆ తర్వాత అందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలార్పే యంత్రం కూడా అంటే సిలిండర్ అది కూడా ఉండాలన్నట్టుగా
అంటే ఎవ్రీథింగ్ అంటే బస్సులో విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి ఒక కనీస జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా యాజమాన్యాలు ఇటు అధికారులు అవన్నీ కూడా పూర్తిగా పాటించి పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఇబ్బంది లేకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. అలాగే ఇంకొకటి మంచి కండిషన్ చెప్పారు. ఇంకొక బస్సులో ప్రధానంగా మనం చూస్తుంటాం, చిన్న చిన్న బస్సుల్లో పిల్లల్ని కిక్కిరిసి పంపిస్తుంటారు. అలాంటి బస్సులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి అనుమతి లేదు అని చెప్తున్నారు. సీటింగ్ సామర్థ్యానికి అంటే పిల్లలు కూర్చున్నటువంటి ఒక బస్సులో ఆ సీటింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే పిల్లల్ని ఎక్కించాలి బస్సులో. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటింగ్ సామర్థ్యానికి మించి ఎక్కించకూడదని, అలాగే పిల్లల్ని స్కూల్ కు పంపేటప్పుడు గాని స్కూల్ నుంచి ఇంటికి పంపేటప్పుడు గాని ఖచ్చితంగా విధిగా ఒక ఉపాధ్యాయుడు గాని ఒక సహాయకుడు గాని పిల్లలతో పాటుగా బస్సులో ఉండే విధంగా చూసుకోవాలని, తర్వాత బస్సు అంటే పిల్లలు తల బయట పెట్టకుండా ఆ కిటికీలు ఏవైతే ఉంటాయో ఆ కిటికీలకు అడ్డంగా ఇనుప రాడ్లు బిగించినట్టయితే ఆ పిల్లలు తల బయట పెట్టకుండా ఉంటారు. ఇలాంటి కాకుండా ఎమర్జెన్సీ డోర్స్ అంటే మొత్తం మీద ఆ పిల్లల జాగ్రత్తకు సంబంధించి రవాణా శాఖ ఎన్ని నిబంధనలు అయితే పెట్టిందో అన్ని నిబంధనలను ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు తమ బస్సుల సందర్భంలో ఖచ్చితంగా పాటించాలని, అలా పాటించినప్పుడే వాటికి ఫిట్నెస్ లో అప్రూవ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందని, అలా ఏవైతే ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలు మెరుగుపరుచుకొని పరీక్షలో ఏవైతే పాస్ అవుతాయో అలాంటి బస్సులు మాత్రమే ఆ స్కూళ్ళకు కానీ రోడ్లెక్కి అవసరం ఉంటుందని, ఆ మిగతా నిబంధనలు ఏమైనా పాటించకుండా అంటే ఫిట్నెస్ పరీక్ష చేయించకుండా కనుక బస్సులో రోడ్డెక్కినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని డిటిసి చెప్పారు. రాజశేఖర్ రైట్. ఒకటి సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే 500 మంది వరకు కూడా అంటే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బస్సులు ఫిట్నెస్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆర్టీఏ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి, కానీ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఏమైనా శ్రీనివాస్ చెప్పే ప్రయత్నం చేశారా అధికారులు? ఖచ్చితంగా అడిగాం మనం. అయితే ఇవి అంటే ఏదైతే స్కూల్ బస్సు యాజమాన్యాలు ఉంటాయో అప్పుడే స్కూల్స్ ఇంకా పూర్తి సంఖ్యలో విద్యార్థులు రారు కాబట్టి ఉన్నటువంటి ప్రతి స్కూల్ కు 4 బస్సులు అట్లా ఉంటే 2 బస్సులు అలా బయటికి తీస్తున్నారు. కండిషన్ లేని బస్సులను ఎందుకంటే కొద్దిగా రిపేర్ చేయించుకొని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. అంటే ఇది దీనికి ఒక ప్రత్యేకంగా కాల పరిమితి అంటే నిర్దిష్ట సమయం ఇంత తేదీలోగా చేయించుకోవాలి అనేటటువంటి ఒక నిబంధన ఇది లేకపోయినప్పటికీ కూడా ఆ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క ఆరోగ్యం పిల్లల యొక్క సంరక్షణ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫిట్నెస్ చేయించుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎప్పటికైనా తప్పకుండా రావాలి. ఒకవేళ అలా రాకుంటే మటుకు ఖచ్చితంగా ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోవడం కానీ లేదా స్కూల్ బస్సును సీజ్ చేయడం కానీ వాళ్ళకు పెనాల్టీ విధించడం కానీ జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు అంటే ఇంకా మిగతా ఏవైతే ఫిట్నెస్ టెస్టులు చేయించుకొని బస్సులు స్కూళ్ళలో ఉన్నాయో అవన్నీ కూడా రైట్. ఒకటి సత్యనారాయణ, ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, కాలేజీలు కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మొదలైపోయినటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ విద్యాసంస్థలు స్టార్ట్ అయిపోయిన ఇంతవరకు కూడా రాకపోవడం అంటే ఏమైనా తేదీ ఏమైనా ఇవ్వడం ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు తేదీని నిర్దేశించడం కానీ లేకపోతే ఫైనల్ వార్నింగ్ ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? జరిగింది కాబట్టి ఈ రోజు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే గత 3 days బ్యాక్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో ఓవరాల్ గా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 800 పైచీలుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 145 బస్సులు ఉన్నాయి. అయితే గత 2 రోజుల క్రితం 36 బస్సులు మాత్రమే ఆ యొక్క టెస్ట్ కి వస్తే ఈ రోజు ఇంకొక 36 బస్సులు దాదాపుగా అంటే ఓవరాల్ గా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 145 గాను 66 బస్సులు ఆ యొక్క ఫిట్నెస్ కి వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఆ విషయంలో అంటే ఇటు రవాణాధికారులు కూడా ఈ విషయంపై స్కూల్ యాజమాన్యాలకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు బస్సులు పంపించమని. ఒకవేళ వాళ్ళకి అంటే నిర్దిష్ట పరిమితి అంటూ అంటే కాల గడువు అనేది ఇది లేదు. ఆ కాల గడువు చెప్తున్నారు. కాల గడువు అంటూ ఏది లేదు. ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకుండా కనుక ఎందుకంటే వీళ్ళ టీం ఉంటుంది, ఆ టీం అంతా కూడా ఆ పట్టణంలో ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది, అలాగే తనిఖీలు చేస్తుంటుంది. ఏదైనా బస్సు కనుక తమ తనిఖీల్లో పట్టుబడితే అంటే ఆ యొక్క టెస్ట్ కరెక్ట్ గా లేనటువంటి అంటే నిబంధనలు పాటించకుండా బస్సు బయట తిరిగినట్టయితే ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుంటామని చెప్తున్నారు. రాజశేఖర్.